హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి టమాటా నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ టిప్స్ ఈ కొలతలతో చేశారంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టిన సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. మీ ఇంట్లో గ్రైండర్ లేకపోయినా బయట మిల్లు దగ్గరికి వెళ్ళకుండానే ఇంట్లో ఉన్న మిక్సీతోనే సింపుల్గా చేసేయచ్చండి. టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను 3 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. ఇలా దోరగా ఉన్నాయి తీసుకోండి. బాగా పండిన టమాటాలు మాత్రం దీనికి పనికి రావండి. చూడండి ఎలా ఉన్నాయో, మెత్తగా ఉండకూడదండి, గట్టిగా ఉన్నది తీసుకోవాలి. నాటి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో 1-2 సార్లు కడిగి ఆరిన తర్వాత గుడ్డతో తుడిచి ఒక ఫ్యాన్ గాలి కింద అరగంట ఆరబెట్టానండి. చెమ్మ అనేది అసలు ఉండకూడదండి. పైన ఇలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఇంత అంతనే కాదు, చాలా త్వరగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన టమాటాలను కానీ నిల్వ ఉన్న టమాటాలను కానీ పచ్చడికి వాడమాకండి. ఫ్రెష్గా ఉన్న టమాటాలు వాడితేనే సంవత్సరం పైనే ఉంటుంది. డ్యామేజ్ ఉంటే పక్కన పడేసేయండి. చూడండి, ఇవి 3 కేజీల టమాటా ముక్కలండి. 3 కేజీల టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసినవి ఒక బేషన్లో వేసుకున్నానండి. ఇలా వేసుకున్న దానిలో 6 గిద్దల ఉప్పు అండి. కేజీకి 6 గిద్దల ఉప్పు, కారం 6 గిద్దల కారం అండి. చూడండి, ఉప్పు అనేది కల్లుప్పే తీసుకోవాలండి. నిల్వ పచ్చడి కాబట్టి సాల్ట్ అనేది అస్సలు వాడకూడదండి. ఇవి 6 గిద్దల ఉప్పు అండి. చూడండి, కరెక్ట్గా అది 100 గ్రాములు అండి. మెజర్మెంట్లో చెప్పాలంటే కేజీకి 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం. కరెక్ట్గా మీరు 2 కేజీలు పెడితే ఎంత అవుద్దో, 3 కేజీలు పెడితే 4 అలా మెజర్మెంట్ తీసేసుకొని మీకు కావాల్సిన కేజీలు పెట్టుకోండి. చూడండి, ఉప్పు అంతా కూడా దీంట్లో వేసేసి మొత్తం కూడా కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. పసుపు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ పసుపు. కంపల్సరీగా కొత్త పసుపు తీసుకోండి. డేట్ వాడే వస్తువులైనా ఏదైనా మిక్సీ, గ్రైండర్, ప్లేట్లైనా శుభ్రంగా కడిగి ఆరి చెమ్మంతా పోయిన తర్వాతనే యూజ్ చేయండి. సంవత్సరం పాటు ఉండే కాబట్టి చూడండి, ఇలా కూడా మొత్తం కలిపేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలోనూ నిల్వ పెడదామండి. 3 రోజులు నిల్వ పెడితే సరిపోతుందండి. ప్లాస్టిక్ డబ్బాలు కాకపోయినా జాడీల్లో కూడా పెట్టుకోవచ్చండి. స్టీల్ డబ్బాల్లో పెట్టుకోమాకండి, పాడైపోతాయి. చూడండి, ఇలా ప్రెస్ చేయండి. ఈ ముక్కలన్నీ వేసేసి ఇదే ఇడ్లీ, రైస్లోకి కాక ఉప్మా, చపాతి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఇలాగ ట్యాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. రోజుకి ఒక్కసారన్నా ఇలా ట్యాప్ చేసేసుకోండి. 3 రోజులు ఇలా చేయాలండి. 3వ రోజు అనేది ఇలాగ ముక్కలు చూడండి చక్కగా ఊరిపోయి ఊట చూడండి ఎంత వచ్చిందో. ఇలా ఉంటే పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలండి. జ్యూస్ అంతా కూడా పిండేసుకోవాలండి. గట్టిగా పిండేసుకోండి. ఇలా పిండేసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. చూడండి ఎలా వేస్తున్నాను, చూస్తే చాలండి. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళైనా పిల్లలైనా పెట్టుకోగలుగుతారండి. అంత సింపుల్ అండి. మనం ఇంట్లో గ్రైండర్ లేకపోయినా కానీ ఇంట్లో ఉన్న మిక్సీతోనే చక్కగా వేసుకోవచ్చండి. ఇలా చూడండి, పిండిన టమాటా ముక్కల్ని, ఇవి చింతపండు అండి. 350 గ్రాముల చింతపండు అండి. ఇలాగ పుల్లలు, పిక్కలు అన్నీ తీసేసుకోండి. ఇలా అన్నీ లేకుండా చూసుకొని ఒక్కొక్క రెబ్బలు ఇట్లా తీసేసి ఇలాగా జ్యూస్లో వేసుకోవాలండి. మనము పచ్చడి వేసే ముందు ఒక 4-5 గంటలు ఇలా ఊరబెడితే సరిపోతుంది. చింతపండుని, కొత్తగా ఉన్న చింతపండుని తీసుకోండి. సంవత్సరం అంతా నిల్వ ఉండేది కాబట్టి ఇలా గట్టిగా పెట్టిన టమాటా ముక్కల్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఆరబెడుతున్నాను. చూడండి, నేనైతే 3 రోజులు బాగా గలగల అనేట్లు ఎండబెట్టట్లేనండి. ఒక్క పూట ఒక 4-5 గంటలే ఆరబెడుతున్నానండి. అలా ఆరబెడితే చాలండి. చూడండి, ఇలాగ ఆరిపోయింది. ఎండలో పెట్టాను. ఈలోపు మనము ఒక బాండీ పెట్టేసుకొని 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నానండి. మెంతులు అనేది కొంచెం దోరగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోండి. ఇవి కొంచెం మారినా కానీ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి. దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకొని ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మెత్తగా పౌడర్ లాగా వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, అదే గ్యాస్ తోటి కారం తీసుకుంటున్నానండి. కొత్త కారం తీసుకోండి, పచ్చడి కాబట్టి. నేనైతే మిరపకాయలు తీసేసుకొని తొడిబెల్లి తీసుకొని పట్టించిన కారం అండి. 3 గ్లాసులు, మొత్తం 6 గ్లాసుల
కారం అండి, ఉప్పు కారం కరెక్ట్గా 6 గ్లాసులు 6 గ్లాసులు, చింతపండు 350 గ్రాములు 3 కేజీలకి. చూడండి ఆవాలు మెంతిపిండి మెత్తటి పౌడర్లా చేసేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పచ్చడిని ఎలా వేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఆరిన టమాటా ముక్కల్ని చూడండి, ఇలా ఆరినయే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. ఒక పెద్ద మిక్సీ జార్ వేసేసుకొని ఇవి కూడా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాతనే యూజ్ చేయండి. స్పూన్స్ వాడినా కూడా అంతేమో. చూడండి ఇది కొంచెం కొంచెం ఫుల్గా వేసుకోవద్దండి. ఇప్పుడు చింతపండు కూడా బూటలో నానబెట్టి వేసుకొని కొంచెం కొంచెం బూట వేసుకొని కారం వేసేసుకొని, నేను కారం వేసానండి అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. అలా కారం వేసేసుకొని కొంచెం మిక్సీ పెట్టిన తర్వాత ఆ టమాటా బూట అనేది వేసుకోండి. అప్పుడే చక్కగా తిరిగిద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత పేస్ట్ లాగా వచ్చింది, గ్రైండర్ కూడా అక్కర్లేదండి. ఇదంతా కూడా ఒక బేషన్లో వేసేసుకోండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పచ్చడి మాత్రం. ఇప్పుడు ఇది ఒకేసారి పోపు పెట్టుకోవాలండి. ఇది 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలండి ఎండలో పెట్టుకున్నానండి. కచ్చా బచ్చాగా మిక్సీలో పెట్టుకోవాలండి. మీకు కావాలంటే వద్దంటే స్కిప్ చేసేసుకోండి. చూడండి ఇంత బరగ్గా వేసుకోవాలి. 100 గ్రాములు అనే కాదండి, ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పెట్టిన మెంతిపిండి ఆవపిండి కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి, కలిసిపోయేటట్లు. చూడండి ఎలా కలుపుతున్నాను, బాగా కలిసేటట్లే కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని 4 స్పూన్స్ ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసేసి పోపు పెడుతున్నానండి. ఈ పోపు అంతా కూడా చూడండి గోల్డెన్ కలర్లో వచ్చి అలా ఫ్రై అవుతే చాలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాబచ్చాగా వేసుకొని కొంచెం పచ్చడి తీసుకొని కొంచెం పచ్చడి వేసుకోవాలండి. మొత్తం పచ్చడి అనేది వేసుకోకూడదండి, కొంచెం కొంచెమే వేసుకొని ఇలా మిక్స్ వేసుకొని ఒక చిన్న డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వాడుకొని మిగతా మొత్తం పెట్టుకోకూడదండి. పచ్చడికి ఎక్కువ అలాగా పెట్టుకోకూడదు, పచ్చడికి అనేది ఇలానే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో పచ్చడి, ఎర్రగా కొత్త కారము కొత్త చింతపండు కాబట్టి. చూడండి ఈ పచ్చడి అనేది బాండీలో వేసేసుకొని స్టవ్ ఆరిపోయిన తర్వాతనే పోపు బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. ఏ ఆయిల్తో అయినా మీరు పోపు పెట్టుకోండి, నువ్వుల నూనె కానీ పన్నీర్ ఆయిల్తో కానీ పెట్టుకోండి కావాలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి.